మామిడి తోటకు వచ్చాం ఫ్రెండ్స్. పండు అయితే ఇప్పుడు టేస్ట్ చూద్దాం. స్వీట్గా ఉంది. గోప అంటే ఎప్పుడు పూర్తిగా స్వీట్ గా ఉండదు, తీగా పుల్ల పుల్లగా ఉంటది. ఇది కూడా సేమ్ అట్లానే ఉంది. ఈ సంవత్సరం మా తోట సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్, ఎక్కడో అక్కడక్కడ వచ్చాయి. వీళ్ళిద్దరు చూడండి ఎలా కూర్చున్నారు. మామిడికాయ తింటుందట అమ్మమ్మ చెప్తుంది, వినండి. ఇంక ఈ తోటలకి ఉప్పు కారాలు కావాలట ఫ్రెండ్స్. ఎలాగుందమ్మా? బాగుందా కాయ? తీగుందా సప్పగుందా? ఇక్కడ చూడండి తల్లి కొడుకులు ఇద్దరు తింటున్నారు ఎలా కూర్చొని బాటిల్తో వాటర్ పెట్టుకొని. ఇంక ఈ తోటలో నటలకి ఉప్పు కారం వేసుకొని తినాలని ఉందట. నాకైతే మంచి పండు దొరికింది ఫ్రెండ్స్. ఈ పండు అయితే మనం తిందాం. చెట్టు నుండి ఇప్పుడే ఇలా తీసిన పండు ఇది. ఎన్ని పళ్ళు దొరికాయి? కాయలేనండి, ఇవన్నీ మొగ్గ పెట్టుకోవాలి. పైనుండి తీస్తుండే ఆ మాయ సగం తినేస్తున్నారు. కరెక్ట్ చూడండి, అదిగోండి అతనే సగం పొలాలే తినేశారు ఫ్రెండ్స్. అతనే సగానికి సగం పళ్ళు తినేశారు చూడండి. ఇవన్నీ గోవకాయలు ఫ్రెండ్స్ చూడండి. ఇవి బంగిడిపల్లి, ఇవి గోవకాయలు. పండు చెట్టు మీదకి వెళ్ళి ఇలా దొన్నుతో ఏరుతారనమాట. చూడండి ఎంత పైకి ఎక్కారు. ఆ పైనుంచి హాయ్ చెప్పమాయా. అంతే అంతే అలాగే ఫ్రెండ్స్. చూసారా ఇక్కడైతే హాయ్ కూడా చెప్పారు మనకి. నాకొద్దు, నేను తినలేను. చూడండి ఇంకట పలకర్ర ఫ్రీగా దొరికిందని ఇప్పుడు సాయంత్రం 3 అయింది, ఇప్పుడు పలకర్ర చేస్తుంది. ఫ్రెష్ పళ్ళు గట్టిగా ఉంటాయి. పళ్ళు గట్టిగా ఉండాలి. అదేం పలకర్ర కామ్ పలకర్ర చూడండి ఫ్రెండ్స్. ఏదో కామ్ చెట్టు హాయ్ ఫ్రెండ్స్, కామ్ చెట్టు అంటారు దీన్ని. చెప్పు ఇవన్నీ పలకర్రలకు యూజ్ చేస్తారు. ఏదండి అక్కడ పాల చెట్టు అన్నావు, ఇల్లుదా? చూపిస్తాను. పాల చెట్టు ఫ్రెండ్స్. పెళ్లిళ్ళకి పందిరి రాట్లకి వేస్తారు ఈ చెట్టు. దీంతోటే కదా రోకలు చేస్తారు. పాలకర్ర మామిడికాయ కూడా కనబడట్లేదు. ఇగో ఈ చివర ఉన్నాయి, చివర 5 ఉన్నాయి, కరెక్ట్ గా 5 ఉన్నాయి. చూడండి కర్రగా అయితే అలాగా ఒక గోను సంచి కట్టి, గోను సంచితో వాటిని కింద పడకుండా చాలా జాగ్రత్తగా చాకచిత్యంగా తీస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి ఏర్ని కాయలన్నీ అయితే ఇలాగా ఇప్పుడు పైనుండి అలా దించుతారో ఒకసారి అది కూడా మనం చూసేద్దామా. అంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా పైనుండి ఎంత చక్కగా దించుతారో. పైకి ఒక తాడు అయితే కట్టారు. తాడు నుంచి అయితే మెల్లిగా చేదలాగా ఒగ్గుతున్నారు చూడండి. పళ్ళు తెల్లగొచ్చి గలి వెళ్ళి ముందు నువ్వు తీ.
పళ్ళు తెల్లగానే చూడు. సూపర్ కోల్గేట్ యాడ్. అవన్నీ ఏరిన తర్వాత తాడు మొత్తం కిందకి లాగేశారు. మరి అక్కడ పళ్ళు కాయలు ఏం లేవు కనుక చూడండి చెట్టు మొత్తం నీల్. ఇప్పుడు ఆ కాయలన్నీ బకెట్ లో వేస్తుంది అనమాట మా ఉమ్మ పిన్ని. అమ్మ అమ్మ దున్ని నెల్లికాయ పలకర్ర వగ్గు యువతలి కాయలు వగ్గు. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర పండు ఉంది ఫ్రెండ్స్. నాకు ఇవ్వ. ఇది బంగిడిపల్లి చెట్టు అండి. ఇప్పుడైతే ఇంకో చెట్టుకైతే మారారు ఏరడానికి. ఈ చెట్టుకైతే మనకి ఎన్ని కాయలు దొరుకుతాయో చూద్దామా. మాయ పట్టుకోమాయా. ప్రస్తుతానికైతే ఒకటి పడ్డది బోని, రెండోది వచ్చింది. పురుగు పట్టేస్తుంది. తోటలో చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మామిడి పళ్ళు అయితే గొప్ప టేస్ట్ ఉన్నాయి. స్వీట్ అంటే ఒక్క పంచదారైనా అంత స్వీట్ ఉండదు, అంత స్వీట్గా ఉన్నాయి. చూడండి జ్యూస్ ఎలా కారుతుంది. ఫ్రెండ్స్ మా వారు అష్ట కష్టాలు పడి ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కేసరికి ఆవేశ పడిపోయారు. మొత్తానికైతే ఒక కాయని గెలుచుకున్నారు. తోటలో వేడిగా ఉందండి, గాలి అస్సలు లేదు. అలాగుంది. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుందా? ట్యాంక్ నాటుతావా? ఎలా నాటుతావు? ఇప్పుడు మనకి ఎన్ని కాయలు వచ్చాయో ఎన్ని దొరికాయో చూద్దామా. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ. తీయగా ఉన్నాయి కదా, గొప్ప స్వీట్గా ఉన్నాయి.
ఎలా లెక్క పెడతాండ్రు బయట కనట్లేదు లెక్క పెట్టమాయా ఇవాటి 10 చేతులు అంటే ఎన్ని మాయా 50 కాయలా 10 చేతులు అంటే 50 కాయలట ఫ్రెండ్స్. రెండు బండ్లు తీరా 2 బండ్లు మరి పూలకాయలు అదే ఊరికి తీసుకెళ్తాం మరి అన్నారని తీసినాం తల్లి లేదు. నాకు కూడా తెలియదు మరి మనలో వచ్చిన చేపలు తీసుకెళ్ళడం తప్ప ఎందుకు తిన్నాము ఈ సంవత్సరం మరి లేదు. మామూలు 50 కొన్నాము కేజీ అవి గొండేసి ముగ్గించింది. ఇప్పుడు గైబాని గోరు ఎక్కడ తోట కొన్నారు అక్క ముందే చెప్తారు వీళ్ళ బ్యాగులు తోటి 10 రూపాయలకి అమ్మేస్తున్నారు చిత్తూరులో. మన అక్కరు నిన్న మనం తిని గొప్ప స్వీట్ గా ఉన్నాయి కదా ముందే చెప్తున్నారు ఆ కర్రల కోసము కొడుకు తాడు చక్కగా టవాలు కట్టించింది. దానికి ఫోటో తెస్తాను తైటమ్మ అలగుండే ఏదే ఏదే అలగుండే నిలబడే అటింకలేగు నువ్వు వెళ్ళు 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 వెళ్ళండి అక్కడికి వెళ్ళు. నేనే తీస్తాను. ఫ్రెండ్స్ మామిడికాయలు అన్ని ఏరిసాము లాస్ట్ అయిపోయి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.